మళ్ళీ చెయ్యాలన్నట్టు ఆగస్టు నాటికి 5 లక్షల మంది బంగారు అదే అనేది అది ఎంతో ముందే చెప్పారు కదా ఆల్రెడీ జిల్లాకు 2 లక్షలు అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు 5 లక్షలు ఏంది అసలు ముందు అసలు ఏం కావాలి నీకు నువ్వేం చేపిద్దాం అనుకుంటున్నావు పేదలకు ఇల్లు కట్టిద్దాం అనుకుంటున్నావా అట్లయితే కనుక ప్రభుత్వం ఆ ఇళ్ల పథకం నుంచి పక్కకి వెళ్ళిపోతుందా లేదా పేదలకు వ్యాపారాలు పెట్టిద్దాం అనుకుంటున్నావా అంటే ముద్ర లాంటి రుణాల నుంచి పక్కకి తప్పిద్దాం అనుకుంటున్నావా లేదు వాళ్ళకి డబ్బులు ఇవ్వమంటావా డబ్బులు ఇవ్వాలంటే దాత ఎట్లా అవుతావు దాత ప్లస్ వాళ్ళిద్దరి మధ్య సంబంధంగా మధ్యలో నువ్వెవరివి అంటే సార్ ఒకటి సార్ చిన్నది నాకు అర్థమైంది ఏంటంటే మొన్న జరిగిన దాన్ని బట్టి బాబు గారు ఆ రోజు చేసిన బట్టి ఈ మార్గదర్శులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని కుటుంబాలను దత్తత చేసుకొని వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకోవాలనుకుంటే వాళ్ళకి చదువులకు సంబంధించి వాళ్ళ కుటుంబానికి సంబంధించి లేదంటే వాళ్ళ పెళ్లిళ్ళకి సంబంధించి వాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించి వీళ్ళన్నీ చూసుకోవాలి ఇది ఇలాగ ఎన్ని కుటుంబాలని ఎంత మార్గదర్శులు దత్తత తీసుకుంటారు అనేది 5 లక్షల మంది వరకు రేపొద్దున బంగారు కుటుంబాలుగా తయారు చేయాలి ఆగస్టు వరకు అనేది వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ అయితే అది ఎన్ని రోజులు ఎంతమంది అలా ముందుకు వస్తారు ఎన్ని రోజులు చేస్తారు అనేది ఇక్కడ నాకు డౌట్ అసలు అది కాదు ఈ 3 పని ఎవరిది ఈ 3 పని ఎవరిది మరి ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్ మూసేస్తారా సంక్షేమం లేదా ప్రభుత్వం ఇచ్చే అమ్మఒడి తల్లికి వందనం ఇవి తీసేస్తారా ఏమో అంటే ఇట్లాగ మార్గదర్శులుగా దాన్ని ఏమంటారు బంగారు కుటుంబంగా డిసైడ్ చేసిన వాళ్ళందరికీ ఈ పథకాలన్నీ ఆపేస్తారా ఏంటి